నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. విజయవాడలో సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే సిట్ అనేక మందిని విచారించింది. సాయి కృష్ణ నిర్బంధం, మరణం, ఆపై మృతదేహం మాయం చేయడంలో నాగరాజు పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టిన ప్రభుత్వం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. లాకప్ డెత్ ఘటన జరిగినప్పటి నుండి అనేక కీలక మలుపులు తిరిగింది. తాజాగా కస్టడీ పిటిషన్పై న్యాయస్థానం నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కేసు విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది. కానీ సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. న్యాయ విచారణ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్ష్యాల తారుమారు ప్రయత్నాలు జరిగినట్లు సిట్ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. హైకోర్టు ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తోంది. దీంతో ప్రభుత్వానికి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం జూన్ 21వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో సాయి కృష్ణ మరణం కస్టోడియల్ డెత్ గా ప్రాథమిక అభిప్రాయం వ్యక్తమైంది. ఇది మరింత కలకలం రేపుతోంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. విచారణలో సాక్ష్యాలను తారుమారు చేయడానికి, దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగినట్లు సిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇక మే 1 నుండి జూన్ 1వ తేదీ వరకు పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని తొలగించడం, సాయి కృష్ణ మృతదేహం అదృశ్యం కావడంతో లాకప్ డెత్ అనుమానాలు బలపడ్డాయి. నాగరాజు మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికో కాల్చివేయటానికో ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. చివరికి స్వర్గపురి శ్మశాన వాటికలో గుర్తు తెలియని మృతదేహంగా నాగరాజును దహనం చేసినట్లు తేలింది. తన కుమారుడు కనిపించకుండా పోవడంతో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి జూన్ 2వ తేదీన హైకోర్టులో హైబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై జూన్ 15 హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో జూన్ 19న సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం హైకోర్టు సిట్ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది.
అయితే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెబుతున్నారు. ఆమె న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగటం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. హైకోర్టు జోక్యంతోనే సిఐ నాగరాజు అరెస్ట్, కస్టోడియల్ డెత్ నిర్ధారణ వంటివి సాధ్యమయ్యాయి. తదుపరి విచారణ జూలై 6వ తేదీన హైకోర్టులో జరగనుంది. అప్పటి వరకు సిట్ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో చూడాలి. మరి ఇక ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరిస్తారన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోరినట్లు న్యాయ విచారణకు హైకోర్టు ఆదేశిస్తుందా, సిట్ దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తుందా అన్నది చూడాలి. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇక సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మన ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఈ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించవచ్చు, ఇక లాయర్స్ ఏమంటున్నారు? సంగీత, ఏదైతే రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణ లాకప్ డెత్ కేసులో ఏదైతే గాదే సాయికృష్ణ మరణం ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయింది ఇప్పటికీ. కానీ ఏదైతే నిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మాజీ సిఐ నాగరాజు ముద్దాయి కర్త కర్మ క్రియ అంటూ కూడా సిట్ బృందం అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి జ్యుడిషియల్ అంటే రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే దాంట్లో అయితే పొందుపరచినట్టు చూస్తాను. అన్నిటికీ కూడా అక్కడ జరిగింది, హత్య జరిగింది, ఆ హత్యతో పాటు డెడ్ బాడీని మాయం చేశారు అంటూ కూడా ఏదైతే సిట్ బృందం నిర్ధారించిందో దానిలో భాగంగానే సిఐ నాగరాజు పై కూడా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి న్యాయస్థానం ముందు పెట్టడము, న్యాయస్థానము 14 రోజులు రిమాండ్ విధించడం కూడా చూస్తాను. కానీ మొదటి నుంచి ఏదైతే గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అయితే మొదటి నుంచి నాకు పోలీసుల మీద నమ్మకం లేదు, మొదటి నుంచి నా బిడ్డ మే 9వ తేదీ నుంచి కనిపించట్లేదు, అనేక పర్యాయాలు పోలీసుల చుట్టూ గానీ అన్ని ఎవరు కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటానికి తిరుగుతానే ఉన్నాను. కానీ నా కొడుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదైతే నాగరాజు చంపేస్తాను వాడి కోసం దండ రెడీ చేసుకో అని చెప్పేసి కూడా పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసిన వాడికి వృత్తి ఉండదు, నేరం చేసిన వాడికి కులం దానికి తగ్గ శిక్ష ఉంటుంది. నోటీసులకు వచ్చినాయండి, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఏ కులాలకి, ఏ మతాలకి, ఏ పార్టీలకి సంబంధం లేదు సార్. ఇది సాయికృష్ణ తల్లి గారికి జరిగిన అన్యాయం గురించి సిట్ అధికారులు రావడం జరిగింది. అది కూడా మా బాధను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాతే మా ఇంటికి సిట్ అధికారులు వచ్చి ఈ కేసుని వేగవంతంగా పరిష్కరిస్తానికి అడుగులు పడ్డాయి సార్. ఈ రోజున సిట్ అధికారులు వచ్చారు, మాకు 100% న్యాయం చేస్తున్నారు, న్యాయం జరుగుతుంది సార్. న్యాయ దేవత కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరుచుకుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. కేసు ఆల్రెడీ సిట్ అధికారుల పర్యవేక్షణలో ఉంది కాబట్టి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అడగకుండా ఉంటారని నేను మీడియా వాళ్ళకి కోరుతున్నాను సార్. అంటే మీరు మొదటిగా కొన్ని ఆరోపణలు చేశారు, అవన్నీ చెప్పారా సిట్ వాళ్ళకి? 100% ఏం జరిగింది A to Z పిన్ టు పిన్ చెప్పాను సార్. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు సార్. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నారు. కేసు వేగవంతంగా విచారణ జరుగుతుంది సార్. మాకు గాదే విజయలక్ష్మి గారికి జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి, ఏ తల్లికి జరగకూడదన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేసాడు, అటువంటి సపోర్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, అది అతనికి 24 సంవత్సరాలు అంటున్నారు, ఈ కేసు జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరిగిన సంఘటనే కానీ ఆ కేసులో నిజాలు లేవు సార్. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమని మేము అనుకుంటున్నాం సార్, మా ఫ్యామిలీ తరఫున. ఈ అంశం ఏమైనా ఆయన దృష్టి తీసుకెళ్లారా మీరు? మేము ఏ రాజకీయ నాయకులం కాదు సార్. మేము ఏ రాజకీయ నాయకులం కాదు సార్, మేము సామాన్యులం సార్.
మేము మీడియాలో కనపడి రేపొద్దున మేము మా వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది అంటే అది అభిప్రాయం అందరి మీద పడుతుంది. డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి ఆ కామెంట్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఆరోపణలు చేసినా అవి పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సార్ 100 ఆరోపణలు వచ్చినా కానీ నిజం బయటికి ఏదో ఒక రోజు వస్తుంది సార్. అది సీఎం డిప్యూటీ సీఎం గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది మాకు ఎలా తెలిసింది సార్? మేము రోజువారీ పనులు చేసుకునే వాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు బతికేవాళ్ళం సార్. అంతేగాని దీనికి ఈ గవర్నమెంట్లకి ఈ గొడవలకి కులాలకి సంబంధమే లేదు సార్. ర్యాలీ చేస్తున్నారు సీఏకి మద్దతుగా, ఏం చెప్పారంటే సార్ సీఏని అరెస్ట్ చేసి చట్టం దృష్టిలో నేరస్తులు ఎవరైనా కానీ అందరూ సమానమే అన్నారు కదా సార్. మరి అలాంటప్పుడు సిఐ గారిని ర్యాలీ చేసినా ఇంకోటి చేసినా సిఐ గారు నిజంగా నిందితుడైతే శిక్ష అనుభవిస్తాడు. దాంట్లో తప్పే ఉంది సార్. గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలనిస్తుంది కాబట్టి కదా సిఐ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన లేకపోతే సిఐ గారు అరెస్ట్కి రంగం సిద్ధమయ్యేది కాదు కదా. ఈ ఒక్క కేసులోనే కాదు కదా సార్, రాష్ట్రంలో ఎన్నో కేసులు జరిగినప్పుడు ఎంతమంది సిఐలను అరెస్ట్ చేసింది సార్ గత ప్రభుత్వం కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న అరెస్ట్ సార్ ఇది. మీరు ఒక్కసారి మీడియాలన్నీ తిరగేసి చూడండి సార్. అధికారంలో ఉన్న సిఐని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు సార్, గవర్నమెంట్కి చాలా పెద్ద విషయం. అయినా కానీ గాదే విజయలక్ష్మి గారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి